చిగురించబోతుంది. గొప్ప దినాలు నువ్వు చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడా, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె. స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యూ. సంగమా, మీ జీవితంలో దేవుడు ఘనమైన కార్యాలు చేయబోతున్నాడు. ఆగిపోయిన ప్రతిదీ కూడా దేవుడు కదిలించబోతున్నాడు. చెప్తున్నాను వినండి. ఈ లోకంలో ఏ అధికారి మీ పని ఆపేసిన, ఎవరు వారి మాట వల్ల, వారి బలం వల్ల మీ జీవితంలో చేయాలనుకున్న ప్రతి కీడును చేయడానికి తలపెట్టిన నీ దేవుడు ఆగడు. ఎవరిని అలా చేయనివ్వడు. తను చేయాల్సిన గంభీరమైన కార్యం చేస్తాడు. ఒకవేళ ఏదైనా ఒక సందర్భం ఏర్పడి నువ్వు ఏదైనా కోల్పోతే మరలా నీకు రెండంతలుగా ఇవ్వగల సమర్థుడు. బైబిల్ గ్రంథంలో అప్పటికే దేవుని స్వార్థ విస్తారమవుతుంది, చాలా వ్యాపిస్తున్న సమయంలో స్టెఫన్ నిలబడి దేవుని వాక్యాన్ని బలంగా చెప్తున్నాడు. ఒకసారిగా స్టెఫన్ కూలిపోతాడు. ఒకసారి స్వార్థ సడలిపోతుంది. చెల్లాచెదరైపోతారు అందరూ కూడా. ఈ చెల్లాచెదరైపోతున్న సమయంలో ఇది చూసిన ఒక యవనస్తుడు అనుకున్నాడు, ఇదే మంచి సమయం, కూలిపోతుంది, మరింత కూల్చేయచ్చు అని చెప్పేసి దమస్కు ప్రాంతానికి ఒక లేఖ పట్టుకుని వెళ్తాడు. వారందరినీ కూడా చెరకు తీసుకెళ్ళిపోవడానికి, ఎవరైతే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచుతారో వారందరిని నాశనం చేసేయాలని చెప్పి ఆలోచనతో తను ప్రారంభమవుతాడు. సంఘం అందుకని అంటాను, ఒక వ్యక్తి తన జీవితంలో ఏదైనా ఆలోచించినవంటే మానవ జాతిలో యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారిని కూల్చేయాలని చెప్పి ఇష్టాసరమైన ఆలోచించినవంటే, ఎలాగైనా చేయనివ్వండి, కానీ యేసయ్య మాత్రం చెప్పాల్సిన విషయంలో ఎలా ఒక వ్యక్తికి పాఠం నేర్పించాలో ఆ విధంగా నేర్పించుకొని తీసుకెళ్తాడు. అది మాత్రమే కాదు, ఘనమైన వ్యక్తిగా, తిరిగి దేవుని ప్రజలకు ఉపయోగపడే వ్యక్తిగా మారుస్తాడు. చూడండి, దమస్కు ప్రాంతంలో ఎవరైతే రక్షింపబడ్డారో, ఎవరైతే ప్రభుని తెలుసుకున్నారో వీరందరినీ కూడా హింస పెట్టాలని చెప్పి బయలుదేరాడు. పేరు మనకు తెలిసిందే, పౌలు. సౌలు తర్వాత పౌలుగా మారుతాడు. ఈ సౌలు బయలుదేరి దమస్కు ప్రాంతంలో ఉన్న వారందరినీ కూడా ఈడ్చుకొని యెరూషలేము తీసుకెళ్ళాలని చెప్పి ప్లాన్ కలిగి ఒక లేఖ రాసుకుని అక్కడున్న మందిరాలకి, సమాజ మందిరాలకి ఇవ్వడానికి వస్తాడు. అలాంటి ఒక సమయంలో జాగ్రత్తమేనండి, అలాంటి ఒక సమయంలో మధ్యదారిలో, దమస్కు వెళ్ళే ప్రాంతం మధ్యదారిలో దేవుని వెలుగు అకస్మాత్తుగా కొడుతుంది. కళ్ళు ఒక్కసారి మబ్బైపోతాయి. స్వరం వింటాడు. మొత్తానికి దేవుడు యేసయ్య తనతో మాట్లాడుతూ నన్ను హింసిస్తున్న విషయాలు తెలియజేస్తాడు. అయ్యో, మొత్తానికి బాధపడతాడు. చూడొక మాట నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. త్రోవలో ఏమనుకుని ప్రారంభించాడు తన జర్నీ అంటే, కోల్చాలి. ఎవరిని కోల్చాలి? క్రైస్తవుడిని కోల్చాలి. క్రైస్తవుడు ఎవరైతే యేసు ప్రభువుని విశ్వాసం ఉంచుతారో వారిని కోల్చాలి. ఒక అధికారి అన్ని ప్లాన్స్ కలిగి, అన్ని లాస్ అన్ని పట్టుకొని ఇంకా తిరుగులేదు, కేవలం ఈడ్చుకొని రావాలనే పరిస్థితి వరకు అంత వచ్చేసింది. అంత దూరం వచ్చేసిన తర్వాత చూడండి దేవుడు ఎలా ఆపేశాడు. ఏ అధికారి అయితే ప్లాన్ చేశాడో అధికారిని దేవుడు వాడుకుని ఇప్పుడు దేవుని లేఖనం రాయడం ప్రారంభించాడు. దేవుని లేఖనాలు రాయించడం ప్రారంభించాడు. ఏ అధికారి అయితే ఇష్టాసారంగా జనాలను చంపాలని చూశాడో అధికారి ఇప్పుడు ప్రయోజనమైన వ్యక్తిగా మారిపోయాడు. ఈరోజు నేను చెప్తున్నాను మీరు జాగ్రత్తగా, నీకు వ్యతిరేకంగా తిరిగిన వ్యక్తే నీకు అనుకూలంగా మారిపోబోతున్నాడు. ఈ ఉదయం నమ్ము, నీకు వ్యతిరేకంగా తిరిగిన వాడే నీకు అనుకూలంగా దేవుడు మార్చబోతున్నాడు. నీ కుటుంబంలో నీకు వ్యతిరేకంగా తిరిగి వాడినాడేమో నీకు అనుకూలంగా దేవుడు మార్చబోతున్నాడు. నీ కుటుంబము నీకు అనుకూలంగా కాకుండా ప్రతికూలంగా మార్చి వారు నీ జీవితాన్ని మార్చడం చూస్తున్నారు. విస్తాసారంగా పన్నుగాలు పన్నుతున్నారేమో ఆ వ్యక్తిని దేవుడు మార్చబోతున్నాడు. అవును, కాస్త ఓపిక కావాలి. ఈ దమస్కు ప్రాంతంలో అందరూ అనుకున్నారు ఇంకా అయిపోయింది, ఈ వ్యక్తి ప్రయాణమే వస్తున్నాడు, జీవితం ఇంకా అయిపోయింది. ఇంకా శిష్యులు లేకపోతే అక్కడున్న యేసుప్రభు నమ్ముతున్న వారు అందరూ కూడా భయాలతో నిండిపోయారేమో. అలాంటి వారికి బైబిల్ చెప్తుంది, దమస్కు ప్రాంతంలోనే మొదట ఏ ప్రాంతానైతే బాధ పెట్టాలనుకున్నాడో అదే ప్రాంతాల్లో దేవుని పరిచర్యను ప్రారంభించాడు ఈ సౌలు, పౌలుగా మారినవాడు. ఓ మాట నేను చెప్తున్నాను, ఈ ఉదయాన్న ఏ విషయాలైతే నీకు ప్రతికూలంగా ఉన్నాయో అవే గొప్ప ప్రారంభాలుగా మారిపోబోతున్నాయి. ఊహించని కార్యాలుగా మారిపోబోతున్నాయి. నువ్వు కాస్త నిరీక్షణ కలిగి దేవుని మీద ఆధారపడి ముందుకెళ్ళడానికి ఇష్టపడు. అవును, ఇప్పుడు తట్టుకోలేని మాట. అవును, అది అనుకోలేని ఒక సంఘటనే. అవును, అది ఆగిపోతే బాగున్న ఆలోచనే. కానీ కాస్త ఓపిక ముందుకు వెళ్ళు.
నీ దేవుడు ఘనమైన కార్యాలు చేయబోతున్నాడు. ఎలా అయితే సౌల్ని పౌలుగా మార్చాడో నీ పరిస్థితిని కూడా సౌల్ నుంచి పౌలుగా మార్చబోతున్నాడు. కళ్ళు మూసుకుంటావా? ఈ ఉదయాన నీ గురించి ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు. ఈ ఉదయం నీ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి, బలమైన కార్యములు జరిగించండి. సౌలుని అయితే పౌలుగా మార్చావో అలా నీ బిడ్డల పరిస్థితుల్ని యేసయ్య నామములో మార్చండి. మార్చుచున్నందుకు మీకు మాత్రం మహిమ, మార్చుచున్నందుకు మీకు మాత్రం ఘనత. మా తండ్రి, నీ బిడ్డలు కోరుతున్న ప్రతిదీ కూడా వారికి అందించండి. వారు ఏ విషయంలో కూడా తక్కువైపోకుండా అన్ని విషయంలో ఘనమైన వ్యక్తులుగా వారిని తీర్చిదిద్దండి. నీ కృపతో నడిపించబడుతూ యేసు నామమున ప్రార్థించుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ ఉదయం దేవుడు నిన్ను బలమైన కార్యాల వైపు నడిపించబోతున్నాడు. నేను నమ్ముతున్నాను ఆయన బలమైన కార్యాలు నీ కొరకు దాచబడినాయి. God bless you. See you tomorrow.